గైస్ ఈరోజైతే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. అంటే ఇది ఒక 3D కెమెరా యూజ్ చేసి క్లిక్ వీడియో అనమాట. అంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వాళ్ళ యొక్క పిక్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇద్దరికి బెనిఫిట్స్ కింద చేశాను. ఇద్దరు పిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యేలా అంటే ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది. దీనికి పెద్ద పిక్స్ ఏం అవసరం లేదు, అంటే మల్టీ పిక్స్ ఏం అవసరం లేదు. ఒక సింగిల్ పిక్ ఉంటే సరిపోద్ది. అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన PNG పిక్ అనమాట. ఒకే క్లిప్తో ఎడిటింగ్ అనేది ఫినిష్ చేసేద్దాం, పెద్ద ఏమి ఉండదు. ఫస్ట్ డెమో చూడండి, మీకు అర్థమవుద్ది ఎడిటింగ్ అనేది ఎలా ఉందని. అలాగే ఎడిటింగ్ అనేది ఎలా అనిపించిందో కూడా డెమో చూసినారు, కామెంట్ చేసి వెళ్ళండి. సరే, నమ్మించలేదను నచ్చి పట్టుకోవా నన్నచ్చి చుట్టుకో పోవా పోవా. చూసారు కదా. అలాగే మీకు ఎడిటింగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కొంచెం కామెంట్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇందులో యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ అనేది పెడతాను. ప్రతి వీడియోలో చెప్పినట్లు ముందు ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని అప్పుడు ఎక్స్టర్నల్స్ ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాతే మీరు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ప్రతిసారి చెప్పిన మాట ఇదే, మళ్ళీ మీకు మిస్సింగ్ ఫాంట్స్ వస్తూ ఉంటుంది. అందుకని చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం ఫాంట్స్ డౌన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ డౌన్ చేసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఇస్తాను. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరొకరు పిక్ రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతులే, ఒకరి పిక్లే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఏం ముట్టుకోవాల్సిన లేదు, ఇలా వచ్చేయండి. అలాగే నేను చెప్పడం మర్చిపోయా, అంటే బాయ్స్కి గర్ల్స్కి కలిపి నేనైతే 2 బ్యాక్గ్రౌండ్ పిక్స్ ఇచ్చాను. లేదా మీకు నచ్చింది వాడుకోవచ్చు. ఒకటి హైడ్ చేసుకుని ఒకటి హైడ్ చేసుకోండి. 2 పిక్స్ బాగుంటాయి. నాకైతే ఇది సెకండ్ అయితే నచ్చింది కొంచెం. మీకు ఏం నచ్చితే అది ఉంచుకోండి, ఇంకోటి అన్హైడ్ చేసేయండి. హైడ్ చేసేయండి. నచ్చింది అన్హైడ్ చేసుకోండి. అలాగే మీకు ఇది లిరిక్స్కి టెక్స్ట్కి నేను ఒక ఫోటో అనేది పిక్ అని పెట్టాను. ఇది మీరు ఏదైనా మంచి పిక్ పెట్టుకోండి. లేదంటే ఇందులోకి వెళ్ళి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి జస్ట్ నార్మల్ పిక్ అనేది నార్మల్ కలర్ అనేది పెట్టేసుకోండి. లేదంటే ఇదే ఉంచుకోండి, అది మీ చాయిస్, అది మీ ఇష్టం. అది అంతే. దీని తర్వాత నుంచి ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఏమీ లేదు, కరెక్ట్గా కొంచెం 3కి రండి. ఇక్కడ చిన్న బీట్ మార్క్ ఇచ్చుకోండి. ఇక్కడ ఏం లేదు, ముందు ఏం చేస్తారంటే మీ యొక్క PNG పిక్ ఉంటుంది కదా, ఏదైనా మంచి పిక్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇద్దరిలో ఎవరొకరు పిక్. అది నేను ఎగ్జాంపుల్కి ఒకరి పిక్ యాడ్ చేస్తాను మీకు చెప్పడానికి. బాయ్స్ అండ్ గర్ల్స్ కనుక నేనైతే నేను చూపించిన 2 డెమోస్లో ఈ పిక్ యూజ్ చేయలేదు, అందుకని ఈ పిక్ అనేది యూజ్ చేస్తున్నాను. దీని ఏం లేదు, లాస్ట్ వరకు బీట్ మార్క్ అనేది చివరి వరకు తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తూ ఇక్కడ ఒక లేయర్ ఉంది కదా, రెక్టాంగిల్ కాపీ అని, దీని అంటే ఈ కెమెరా కింద నుంచి ఇంకో కిందకి తీసుకురావాలి. 2 కెమెరాస్ కాకుండా ఒక రెక్టాంగిల్ ఉంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోండి, దీన్ని మూడింటికైనా కింద ఫోర్త్ దానికి తీసుకురండి. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మీరు కెమెరా అనేది హైడ్ చేసేయండి. చెప్తాను, హైడ్ చేసేయండి. హైడ్ చేసిన తర్వాత ఏమీ లేదు, ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం బిగ్ సైజ్ చేసుకోండి. దీన్ని బిగ్ సైజ్ చేసిన తర్వాత కొంచెం బాటమ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ షాడో ఆన్ చేసుకొని చేతి ఫింగర్స్తో లెఫ్ట్ అండ్ రైట్ అని పెట్టుకొని లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ సైజ్ అనేది కొంచెం పెంచుకోండి, అల్పా అనేది కొంచెం తగ్గించండి. ఎందుకంటే మనకి షాడో అనేది అంత బ్రైట్గా ఉంటుంది కాబట్టి. ఆన్ చేసిన తర్వాత కొంచెం ఫోటో అనేది నాకు ఎక్కువ డార్క్లో అనిపిస్తుంది, అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్స్పోజ్గా ఓపెన్ చేస్తున్నాను. లేదంటే మీరు అవసరం లేదు. మీకు చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఒకేసారి నేను దీన్ని సెట్ చేస్తాను. అంటే సెట్ అయిపోయింది, మీరు ఏం అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చేసిన తర్వాత ఇక్కడే మీరు సరిగ్గా చూడాలి. సరిగ్గా ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ బీట్ మార్క్కి ఈ బీట్ మార్క్ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. మూవ్ టెన్స్లోకి వెళ్ళండి, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇక్కడ నుంచి దీన్ని లాంగ్ ప్రెస్ కింద తీసుకెళ్ళండి. ఇక్కడ కీ ఫ్రేమ్ నుంచి లాంగ్ కింద తీసుకెళ్ళండి. దీన్ని ఫస్ట్కి తీసుకెళ్ళిపోయి కరువులోకి వెళ్ళి ఫుల్ కరువు ఇచ్చేసినా పర్లేదు, మీకు ఫోటో ఎంత ఫాస్ట్గా రావాలని తగ్గట్టు ఉంటుంది. ఎలా సరిపోద్దులే కరువు ఇలా ఇచ్చుకొని దీని అయితే 100 చేసేయండి. ఇప్పుడు కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సెట్ అయిపోయింది. కొంచెం మీకు అటు ఇటు అయితే ఏం లేదు, చేతి ఫింగర్స్ తోటి కొంచెం మూవ్ చేసుకోండి. ఫోటో కిందకి పైకి వెళ్ళినా కొంచెం కటింగ్ ఫొటోస్ ఉంటాయి కదా, అలాగా ఫుల్ సైజ్ ఫొటోస్ అయితే వాటితో గొడవ లేదు. కానీ ఇలాంటి పిక్స్ అనేవి చాలా వరకు రీల్స్ అనేవి చూసుకుంటూ ఉండండి, ఎక్కడైనా కట్ అయిందా లేదా అన్న. ఇంకా చూడండి, మనకైతే ఇక్కడ కట్ అయిపోయింది. కొంచెం మీరు అనేది అది చూసుకుంటూ ఉండాలి, అదే మీకు చాలా వరకు ఇబ్బంది చేస్తుంది. మళ్ళీ ఎడిటింగ్ అంతా అయిన తర్వాత లాస్ట్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత మీకు అంత లుక్ కనపడదు. ఇప్పుడు చూడండి, సెట్ అయిపోయింది. అలా కొంచెం ఒక్కొక్కటి చూసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత మీకు నచ్చిన గౌతలు ఎక్స్పోజ్ చేసుకోండి. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లేదు. ఒకవేళ ఇదే బాయ్స్ కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, దీనిలోకి వెళ్ళండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, జస్ట్ రీప్లేస్ పెట్టేయండి.
అంటే ఇంకా అది ఒక్క నిమిషం, నేను ఒక అబ్బాయిది అయినా పెడతాను. ఇది ఉంది బాయ్ది, అంటే జస్ట్ గాలి చేసిన తర్వాత రీప్లేస్ పెట్టేసి మీకు కావాల్సిన సైజులో కొంచెం ఇది సెట్ చేసుకోండి, అంతే. సెట్ అయిపోద్ది మనకి, పెద్ద ఏం ఉండదు. ఇది ఎలాంటి ఎడిటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటే మనకి చేసుకోవాలన్నా రీప్లేస్ పెట్టుకోవాలన్నా పెద్ద ఏం ఉండదు. అంటే కెమెరా పెద్ద యాంగిల్స్ ఏం తిరగదు కాబట్టి మనకి ఈజీగా అయిపోద్ది. తర్వాత మీకు నచ్చిన గొడవలు ఎక్స్పోర్ట్ చేసుకుని ప్రతి వీడియో చెప్పినట్టే ఎక్కువలో అవ్వకపోతే 1080లో అవ్వకపోతే 720లో చేసుకోండి, 720 లేకపోతే 540లో చేసుకోండి, అంతే. ఎస్టీ హెచ్డి ఫుల్ హెచ్డి అని ఉంటుంది. ఈ మూడింటిలో చేసుకున్న క్వాలిటీ మీకు ఎక్కడి వరకు ఈ మూడింటిలో కన్నా తగ్గదు. ఈ కింద నుంచి డౌన్ వెళ్తే మీరు 360 270 దగ్గరికి వెళ్తేనే మీకు క్వాలిటీ అనేది కొంచెం తగ్గుద్ది. 540 కూడా క్వాలిటీ అనేది మీకు అంత తగ్గనివ్వదు, కొంచెం లైట్గా తెలుస్తుంది అంతే, మీకు పెద్ద ఏమి ఉండదు. 720 మీకు తెలిసిందే కదా, మూవీస్లో ఉంటాయి కదా, వాటి పెట్టి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఆ టైప్లో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత మీకు ఏ క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అవుతుందో దాన్ని పెట్టి మీరు డౌన్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే మరి.